అదేవిధంగా ఇప్పుడు విజయవాడలో అంబేద్కర్ బొమ్మ ఉంది కదా, అంబేద్కర్ బొమ్మ, ఆ అంబేద్కర్ బొమ్మ కింద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు పీకేశారు. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే అలా పేరు తీసేయడాన్ని టీడీపీ వాళ్ళు కావాలని దాడి చేశారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఆ శాతగాని పోతాను, అది శాతగా దద్దమ్మలు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. పనిచేసే నాయకుడు ఎవడా మాట్లాడు, పనిచేసేవాడు ఎవడా అంట. మీరు ఏమని అనుకోండి. అంటే టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము కాదు చేసింది, దళితులకి కోపం వచ్చి వాళ్ళే కావాలని పీకేసి ఉంటారు. ఎందుకంటే అంబేద్కర్ గారి పక్కన జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకునే అర్హత జగన్కి లేదు, అందుకే పీకేశారు. ఎలా ఉంటుంది? విగ్రహం పెట్టావు నువ్వు, తప్పులేదు. నీ పేరు వేసుకోవడం ఏంటి? అంటే అంబేద్కర్ పేరు మీద ఉన్న పథకాలను కూడా జగన్ తీసేసాడు, ఎందుకని అర్హత ఉండేది. అంబేద్కర్ పేరు మీద ఏడు అమలు చేసావు? అంబేద్కర్ రాజ్యాంగం మీద నడిచినావు నువ్వు? అంబేద్కర్ రాజ్యాంగం మీద నడిచినావా నువ్వేమైనా? ఆయన పెట్టిన రాజ్యాంగం ఇది, పొలం ఏదైనా అనవసరం. ఆయన పెట్టిన రాజ్యాంగం మీద నడుపుతానువా? ఏమైనా నడిచినావా? అదేవిధంగా విజయవాడలో మనకి ఏదైతే అంబేద్కర్ గారి విగ్రహం ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా కట్టారు, ఆ పక్కన ఆయన పేరు కూడా ఉండేది. నిన్న నైట్ ఏదైతే దాడి జరిగిందనేసి ఆ వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారో, టీడీపీ వాళ్ళు మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేశారని చెప్పేసి అంటున్నారు. కానీ టీడీపీ వాళ్ళేమో దళితులకి కోపం వచ్చింది, అంబేద్కర్ గారి పేరు పక్కన జగన్ పేరు ఉండడానికి ఆయనకు అర్హత లేదు, అందుకే తీసేశారు దళితులు అని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటారు. అంటే జగన్కి నిజంగానే అంబేద్కర్ గారి విగ్రహం పేరు పక్కన జగన్ గారి పేరు ఉండడం అర్హత లేదంటారు. అక్కడ పెట్టకూడదు పేరు. అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయన పేరు ఏంటి? అక్కడ పెట్టకూడదు. శిలాపలకం మీద పెట్టుకోవచ్చు, కింద శిలాపలకం ఉంటుంది కదండి, దాని మీద ఆయన పేరు పెట్టచ్చు, కానీ డైరెక్ట్గా ఆయన పేరు పెట్టకూడదు. అది అందుకని తీసేశారంటారా? తీసేశారంటే వాళ్ళ ఇష్టం, అది టీడీపీ పార్టీ ఇష్టం. ఎంక్వైరీ కూడా జరుగుతుందని కూడా టీడీపీ వాళ్ళు అంటున్నారు. కానీ ఆ టీడీపీ వాళ్ళు ఏమన్నారంటే మేము పేరు అది ఒకటే తీసాము, ఇంకేం తీయలేదు అంటున్నాడు టీడీపీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి పేరు ఒకటే తీసామంటున్నారు.